కలియుగ ప్రత్యక్ష దైవమైన తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం తగ్గుతుంది. గత 2 ఏళ్లుగా స్వామివారికి వచ్చే కానుకలు తగ్గుతున్నట్లు గుర్తించారు అధికారులు. తెలుగు రాష్ట్రాల నుంచే కాదు దేశ విదేశాల నుంచి తిరుమల శ్రీవారి దర్శనానికి నిత్యం భక్తులు వస్తుంటారు. స్వామివారిని దర్శించుకున్నాక తమ మొక్కులు కానుకలు హుండీలో వేస్తారు. స్వామివారికి హుండీ ద్వారా వచ్చిన కానుకలను ఎప్పటికప్పుడు బ్యాంకులో డిపాజిట్ చేస్తుంది టీటీడీ. రోజు స్వామివారికి 3 నుంచి 5 కోట్ల రూపాయల ఆదాయం సమకూరుతుంది. ప్రతి నెల 100 కోట్ల రూపాయలకు పైగా ఆదాయం సమకూరుతుంది. రెండు 2022-23 ఆర్థిక సంవత్సరంలో స్వామివారి హుండీ ఆదాయం గణనీయంగా పెరిగింది. ఆ ఏడాది స్వామివారికి 1520 కోట్ల రూపాయల హుండీ ఆదాయం లభించింది. అంటే సగటున రోజుకు 4 కోట్ల 16 లక్షల రూపాయల ఆదాయం వచ్చింది. తర్వాత స్వామివారి హుండీ ఆదాయం పెరగపోగా తగ్గుముఖం పట్టింది. 2023-24 ఆర్థిక సంవత్సరంలో శ్రీవారికి హుండీ ద్వారా 1387 కోట్ల రూపాయల ఆదాయం వచ్చింది. తర్వాత మరింత పతనమైంది. 2024-25లో శ్రీవారికి 1346 కోట్ల రూపాయల హుండీ ఆదాయం లభించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు 918 కోట్ల రూపాయల ఆదాయం మాత్రమే సమకూరింది. ఈ లెక్కన ఈ ఏడాది హుండీ ఆదాయం 1350 కోట్ల రూపాయలు దాటే అవకాశం లేదని టీటీడీ అంచనా వేస్తోంది. ఓవైపు నిర్వహణ వ్యయం పెరుగుతుంటే మరోవైపు ఆదాయం తగ్గడం ఆందోళన కలిగిస్తుంది. దీంతో ఆన్లైన్ విధానంలో హుండీ కానుకలు సమర్పించే ఏర్పాట్లు చేస్తోంది టీటీడీ. తిరుమలలో పలు ముఖ్యమైన ప్రాంతాల్లో కియాస్క్లను ఏర్పాటు చేసి వాటి ద్వారా హుండీ కానుకలు సమర్పించే సౌలభ్యం కల్పించాలని టీటీడీ భావిస్తోంది. ఈ అంశంపై ప్రస్తుతం అభిప్రాయ సేకరణ జరుగుతోంది. భక్తుల నుంచి సానుకూల స్పందన వస్తే అమలు చేయాలని భావిస్తోంది టీటీడీ.